సన్మానించవలసిందిగా ఇవ్వాలి. సాల్వాతో సన్మానించవలసిందిగా సార్ కొంచెం వెనక్కి వెళ్తే ఆయన మీరు ఇద్దరు కనిపిస్తుంది. కానీ మీరు కొంచెం కొంచెం కనిపించండి. ఒక హ్యాండ్ ఇట్లా చేయండి సార్. చూడండి చూడండి కనిపించట్లేదు. కనిపించండి. ధన్యవాదాలు. అలాగే ఈ సభను ఉద్దేశించి ఫోటో అలాగే పుష్పాలంతా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నిమ్మకాయతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. చూడండి సార్ సార్ అలాగా చూడండి. కుమారి అలాగే ఈ సభను ఉద్దేశించి పూర్వ విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ రాజ్యాన్ని 2 నిమిషాలతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఆశీర్వచనం. నెక్స్ట్ పేజ్ అలా నాయకులు తీసుకోవాలండి. అలాగే నాయకుడిని సాల్వాతో సన్మానించవలసిందిగా నాయకుడిని కోరుతున్నాం. అలాగే మెమంటో గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆశీర్వదనం. అలాగే సభ ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా నాయకులను కోరుతున్నాం. అది గౌరవించినందుకు ధన్యవాదాలతో ఎంతో చక్కనైనటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు జాగ్రత్త చేసినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా మిగతా ఈ బ్యాచ్ సభ్యులందరూ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 1-2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. దయచేసి ఆధార్యం అనుకోకుండా దయచేసి మన మాస్టర్ చెప్పిన మాట చివరికి మనం ఆర్కే సంఘాల కలయికలో ఆయన చెప్పే మాటలు వినాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా సౌండ్ చేయొచ్చు ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ద్వారా మనం ఒక మంచి
మంచి మెసేజ్ అనేది మీరు పిల్లలతో కూడా వచ్చున్నారు చాలామంది. వాళ్ళ పిల్లలకి ఒక చక్కనైనటువంటి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా మన పిల్లలకి తెలిసి ఉండాలి. ఇలా కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా జరిపించాలి అంటే ఎన్నో నెలల కృషి ఉంటే తప్ప ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగదు. అలాగే ఈ కార్యక్రమం కోసం గత 3-4 నెలలుగా మీ బుర్రలో ఈ కార్యక్రమం ఎప్పుడవుతారా, ఈ రోజు ఎప్పుడవుతారా వస్తారని చెప్పేసి చూసినటువంటి పరిస్థితి ఉంటుంది. నాకైతే మీ ముందు బ్యాచ్ మీ తర్వాత బ్యాచ్ వాళ్ళు కార్యక్రమాన్ని చాలా చక్కగా చేశారు. ఆ తర్వాత వెంటనే నారాయణరావు గారు వచ్చారు స్కూల్కి. మేము ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పేసి మీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నారు మన కొండపేట నారాయణరావు గారు. సో ఎనీహౌ మీకు తెలియనటువంటి ఏం కాదు. విషయం ఏంటంటే ఈ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి మట్టి సారం ఇది. ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు. అమ్మ పిల్లలు కూడా చూడాలి. ఎందుకంటే ఇలాంటి పాఠశాలలో చదవడానికి చిన్న చూపు అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ముఖ్యంగా పూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివినటువంటి ఇదే వేదిక మీద ఉన్నటువంటి సివిల్ సర్వీస్ క్యాండిడేట్ కూడా ఈ వేదిక మీద ఉన్నాడు అంటే ఈ పాఠశాల ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఎంతోమంది డాక్టర్స్ ఈ పాఠశాల నుండి ఎదిగారు, ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ఇప్పుడు ఇదే పాఠశాల నేను సంవత్సరం బట్టి ఎన్నోసార్లు పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి అంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ఇది. సో మీరు ఇంతమంది కూడా జనరల్గా ఒక బ్యాచ్ మీకు పెట్టిన తర్వాత మీ రుణం తీర్చుకొని, ఎందుకంటే ఒక పాఠశాలలో చదివిన తర్వాత మనకు ఆర్థికంగా పరిపుష్టించినటువంటి పాఠశాల, మనకు సమాజంలో గౌరవించినటువంటి పాఠశాల. కాబట్టి ఇంత గౌరవాన్ని ప్రసాదించినటువంటి పాఠశాలకి ఏదో రుణం తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన ఇలాంటి కార్యక్రమంలో జరుగుతూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే నేను కూడా ఇదే పాఠశాలలో చదివి నా తర్వాత తమ్ముళ్ళు కూడా ఇదే పాఠశాల, మా ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఇక్కడ పాఠశాలలో చదివాము. ముగ్గురు ప్రయోజకులమయ్యాము. నేను ఇప్పుడు ఇది నుండి రుణం తీర్చుకుందాం జగన్ నేను ఉద్యోగం కోసం అయితే నేను ఇక్కడ రాలేదు. నా రిమైనింగ్ సర్వీస్ ఏదైతే 5-6 సంవత్సరాల సర్వీస్ ఉందో ఈ మొత్తం సర్వీస్ అంతా కూడా ఈ పాఠశాలకి సేవ చేద్దామని వచ్చాను తప్ప పక్కన పెట్టేసామన్నమాట. సో భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నాలాంటి 10 మంది పిల్లల్ని తయారు చేద్దామన్నటువంటి దృక్పథంతోనే ఈ పాఠశాలకు రావడం జరిగింది. సో వీళ్ళతో మీరైతే వీళ్ళతో నాకు ఇచ్చినటువంటి అవకాశం. సో 1 ఇయర్లో స్కూల్ తాలూకా చాలా వరకు ఇలాంటి బ్యాచ్ వాళ్ళు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు చాలా మంది ఇప్పుడే మన కేసీఆర్ గారు 45-30 గేట్ అంతా చక్కగా తయారైందంటే కేసీఆర్ మొత్తం ఇచ్చినటువంటి డొనేషన్ తోనే తయారు చేశాము. షెడ్ అనేది తయారు చేశాము. దీంట్లో 60,000 రూపాయలు భోగి శ్రీనివాసరావు గారు, మన భోగి విశ్వనాథం గారు అబ్బాయి 60,000 రూపాయలు డొనేట్ చేశారు. ఇక్కడ వ్యాపారి వెంకటేష్ అనే అతను 1,40,000 రూపాయలు పెట్టేసి వంటగది షెడ్ నిర్మించడం జరిగింది. సో నా ఇంచుమించు నా పర్సనల్గా సుమారు 60,000-70,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు అబ్దుల్ కలాం తాలూకా విగ్రహాన్ని నా పర్సనల్గా పెట్టున్నాను. ఆ పక్కన ఇంకొక వార్తలు సచిన పెద్దపేట బ్యాచ్ వాళ్ళు కూడా పెట్టారు. మరి ప్రతిదీ కూడాను స్కూల్ అసలు కూడా లేని పరిస్థితులు వస్తాయి. సో ప్రతిదీ కూడా నాకు అత్యంత సహకారం ఇస్తున్నటువంటి మేషాలు మిత్రులతో నక్షముట్టి మేషాలు అనమాట. టోటల్గా అందరినీ మోటివేట్ చేయడము, స్కూల్ రూపురేఖలుగా తయారు చేయడము. సో ఎందుకంటే మనకి నాడు నేడు అనేది లేదు స్కూల్కి. కేవలం అలాంటి దాతలు పూర్వ విద్యార్థులే మ్యాక్సిమం నేను చదివినటువంటి పూర్వ విద్యార్థులు దీన్ని ఈ రకంగా చక్కగా తయారు చేసాం. దీంతో పాటుగా మీ అందరి సహకారం అనేది అవకాశం ఉన్నందున చేస్తూ పాఠశాలని ఒక జిల్లా స్థాయిలో నెంబర్ 1 పాఠశాలగా తయారు చేద్దామన్నటువంటి సంకల్పంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. మీ అందరి తాలూకా ఆశీస్సులు కావాలి. సో మరి మీ అందరికి కూడా ఆ స్కూల్ తాలూకా ఎందుకంటే ఇది చిన్నపిల్లలు గుర్తుంచుకోవాల్సింది. అంటే నిక్కర్లు వేసుకున్న వయసులో చదువుకున్న మీ నాన్నలు అమ్మలు, మీ నాన్నలైతే నిక్కర్లు వేసుకున్న వయసు 30 సంవత్సరాల క్రితం, ఈరోజు మీరు నిక్కర్లు వేసుకునే స్థాయికి వచ్చేస్తున్నారు. సో ఇది ఎంత కష్టపడి చదివి ఇలాంటి పాఠశాల చదివి ఏ స్థాయికి ఎదిగారు అనేది మీరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ తెలుసుకొని మీ తల్లిదండ్రుల ద్వారా పెద్ద ప్రఖ్యాతలు మరింతగా పెంచుతారని ఆశిస్తూ, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బ్యాచ్ల్లో రాలేదో వాళ్ళు కూడా కనీసం మీ పిల్లలైనా గవర్నమెంట్ ఉద్యోగాలు మంచి స్థాయిలో ఉండేటట్టుగా
వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నెక్స్ట్ మీకు ఈ వీకెండ్లోనే ప్రజెంట్ చేయడం జరుగుతుంది సార్. శ్రీని గారు వచ్చి ఒకసారి ఇలాగా ప్రాజెక్ట్ పెడదామని చెప్పేసి అడిగారు. అయితే ప్రాజెక్ట్ ఉంది మన పాఠశాలకి. ఈ మధ్యనే ఐఎఫ్పి ప్యానల్స్ అన్నీ ఉన్నాయి. ఓ 2-3 రిక్వైర్మెంట్స్ అనేది అవసరం చెప్పాను. అందులో సీసీ కెమెరాలు అని చెప్పాను. మీ బ్యాచ్ కలకాలం పాఠశాల ఉన్నంత వరకు మీ బ్యాచ్ గుర్తుండిపోతుంది. 93, 94 బ్యాచ్ అంటే ప్రతి ఎన్ని కళ్ళు జగలు మనకి 2 కళ్ళు ఎన్ని కెమెరాలు ఇస్తే అంత కళ్ళు ఉన్నట్టు లెక్క అనమాట. పాఠశాలను చక్కగా కాపాడుకున్నటువంటి బ్యాచ్ ఏది అంటే 93, 94 మీ బ్యాచ్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరి తాలూకా దీనివల్ల పాఠశాల మరింతగా దారుణంగా చదివాము, ప్రయోజకులు అయ్యాము, సొసైటీలో గౌరవాన్ని సంపాదించుకున్నాం. మన తరాలు కూడా బ్రహ్మాండంగా తయారవ్వాలని ఆశిద్దాం. దాని ప్రయత్నంగా మనంతగా మనం ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే ఆదర్శంగానే ఉంటుంది. చాలా మంది విద్యార్థులు చదివి ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటి కెరీర్స్లో సెటిల్ అయ్యారు. అలాగే ప్రజెంట్ మన హిమాన్షి గారు ఏదైతే ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. మా వైపు నుంచి కూడా పాఠశాలకి మీ ఏదైనా మౌలిక వస్తువులకు సంబంధించి ప్రపోజల్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఏ రూపంలో తీసుకెళ్తాం అనేది ఖచ్చితంగా మీతో మాట్లాడి చర్చించి ముందుకు తీసుకెళ్తామని సభగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పాఠశాల వొకేషనల్ టీచర్ శ్రీ మహేష్ మేషాన్ని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అందరినీ ఎవరితోనే రావాల్సిందిగా నెక్స్ట్ బ్యాచ్ రండి. లేట్ చేయగానే రండి అమ్మ రావాలి. నెక్స్ట్ రావాలి. పుష్పవాన్ భజవాన్ పశువాన్ భవతే చంద్రమావాం వృత్తం పుష్పవాన్ భజవాన్ పశువాన్ భవతే. అలాగే సార్వతో సభ్యులతో శ్రీగా కోరుతున్నాం. ఓం నాసాగం దేవ భగామశ్చ అన్నపాదేన సర్వదా తతో మే శ్రీ అమావః యోమసాం దశరథః. అలాగే కర్మంతాని గిఫ్ట్ని ఆనందవలసిందిగా యూత్ని కోరుతున్నాం. యూత్ తమిళనాడు అని యూత్ మేడం చూడండి, మేడం చూడండి. ఓం ధ్రువం దేవా జాగరణ ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువం వైకుంఠాన్నందరాంతం ధారయతాం ధ్రువం. విద్యార్థులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా లక్ష్యాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని మర్చిపోకుండా ఆదరించి గౌరవించి ఈ 94 బ్యాచ్ విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా శుభాశీస్సులు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వొకేషనల్ సబ్జెక్ట్ అనేది కొద్దిగా వెనకబడి ఉండే సబ్జెక్ట్. అంటే మిగతా సబ్జెక్టులాగే మమ్మల్ని కూడా మీరు ఆదరించి మర్చిపోకుండా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి మా జీవితంలో గుర్తుండిపోయిన విధంగా మీరు చేశారు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇంకా నేను చెప్పడానికి అప్పుడెప్పుడో చిన్నప్పుడు మిమ్మల్ని చూసిన గుర్తులే మిమ్మల్ని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అక్కడ అందరూ పెద్దలు బాగా మారిపోయారు. మీరందరూ బాగుండాలని, అలాగే మీ పిల్లలు కూడా చక్కగా మంచి అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఇలాంటి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా
ధన్యవాదాలు. ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వ్యాపారి హరి, వ్యాపారి హరి అక్కడ రావాలి. సురేష్ హరి పుష్పమాలతోని లేఖనాన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. యోగాం పుష్పవాన్ భుజావాన్ పశుమాన్ భవతే చంద్రభావాన్ పశుమాన్ భవతే. అలాగే పుష్పాలలో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఓం వాసాగం జలమగామశ్చ అన్నపానేజ సర్వదా తతో మే శ్రీయమావః ఓం అసాం బసవిందః స్వాహ. హరి ఎంత పేచి. అలాగే నిమంత్రాలు చూడండి చూడండి, కెమెరా చూడండి. ఈ సభను ఉద్దేశించి అలాగే ఈ మా విద్యార్థులను ఉద్దేశించి మేఘాన్ని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంటే లోపల మేఘ 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. ప్రస్తుతానికి నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఈ స్కూల్లోనే ఉపాధ్యాయుడిగా నేను పనిచేయడం అనేది అదృష్టము. ఇందులో మరొక అదృష్టం ఏంటంటే ఇక్కడ పనిచేసిన ప్రధాన ఉపాధ్యాయుడు నేను క్లాస్మేట్స్, అదొక అదృష్టము. తర్వాత ఇక్కడ 89లో వొకేషనల్ జాయిన్ అయినాక గత వరకు ఇప్పుడు 94 బ్యాచ్ వాళ్ళు తాతల అమ్మమ్మ మీద అయిపోయారు చాలా మంది. ఆ తర్వాత ఈ భూమి స్కూల్లో చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ఎంతో మంది డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, కాంట్రాక్టర్లు రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇప్పుడు మీ తల్లిదండ్రులు, ఇప్పుడు మీ విద్యార్థుల పిల్లలకు మాత్రం 99% వరకు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే మీరు కలిపి చాలా మీ పిల్లలు కలిసి మొత్తం జాయిన్ అవుతారు. మీరు ఏదో ప్రెస్టీజ్ తీసుకొని మీకు ఏదో కొద్దిగా గవర్నమెంట్ స్కూల్లో మీరు జాయిన్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్ అనేవి అలా మూతపడిపోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటారు, అసలు బిఎస్సి బిఎడ్ డిగ్రీ చదువుకునే విద్యార్థులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు. కానీ ఈ ప్రైవేట్ స్కూల్లో తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులే ఉంటారు. కనుక మీ అందరూ కలిపి ఇక్కడ ఉన్నాయి సరే మీ పిల్లలందరికీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తున్నాను. అదేవిధంగా మీ విద్యార్థులందరూ ఈ పూజ స్కూల్పై చాలా మమకారంతో చాలా అభిమానంతో ఈ కార్యక్రమం చేయడం, మీ అందరూ కుటుంబాలన్నీ ఇక్కడ కలియడం అనేది చాలా అదృష్టం. మీ విద్యార్థులు ఎక్కడెక్కడో ఉన్నారు. మీరు కళాలంటే ఏదో ఫోన్లో మాట్లాడడం, ఏదో ఎక్కడో పెళ్లి సభలను కలగడం తప్ప ఇంతమంది విద్యార్థుల యొక్క పిల్లలు భర్తలు అందరూ కలిసి ఒకబడిగా ఈ పూర్తి కలియడం అనేది పూర్తిగా అదృష్టం. మీరు కలిపి అదృష్టం. మీ అందరూ మంచి మీ పిల్లలు మంచి పై స్థాయికి వెళ్ళాలని, మళ్ళా మీ పిల్లలు కలిపి ఇక్కడ ఎవరో స్కూల్లో జాయిన్ అవ్వాలని కోరుకోని ఉపన్యాసాలు చూసుకుంటున్నాను. ధన్యవాదాలు. కూర్చోవాలి, అసలు కూర్చోవాలి, కూర్చోండి. ప్రతిష్టతే సత్య సత్య. ధన్యవాదాలు సార్. Dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum. ఎన్నెన్ని గుర్తులు అడుగు అడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు
ఫ్రెండ్షిప్ కై పరుగులు తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే ప్రాణం పంచు స్నేహానికర్థం తెలిసిందిక్కడే నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా అర్థం గాని జీవితాన్ని పాఠం లాగా నేర్చింది ఇక్కడేగా విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా నేస్తమా దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్లో ఫైటులు కాఫీ షాప్ ప్రీతులు చాలానే సరదాలలో ఆ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు 1/4లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది छोटी 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 बातें मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో
పచ్చమకటింది థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ వచ్చింది వాళ్ళ అమ్మాయి కూడా తీసుకొచ్చింది తాతగారింటికి వెళ్ళింది అమ్మాయి. అసలు నాకు ఫ్యామిలీ గురించి చెప్పలేదు రత్నాల మీ వారు మీ పిల్లలు అందరి గురించి చెప్పు. ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? పెట్టాలి. నాకు ఇద్దరు పాపలు, జయశ్రీ రాజశ్రీ. పెద్ద పాప జాబ్ చేస్తుంది, చిన్న పాప మెడిసిన్ చదువుతుంది. ఏ జాబు? నెక్స్ట్ మన క్లాస్ ఎఫ్టీఎల్ అప్పుడు చాలా పొడుగ్గా ఉండేవాడు అందరికంటే. సో మనం ఎఫ్టీఎల్ అని పెట్టేస్తాం, కానీ ఆ పొడవు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు తను వచ్చి పరిచయం చేసుకుని అందరికీ అందరికీ నమస్కారం. నా పేరు ముద్దా శివ సార్. ఇంచుమించు కొందరికి తెలియదు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్యామిలీతోనే వచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్ రావాలి డయాస్ మీదకి. ఫ్యామిలీ మెంబర్స్ రజనీ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దాడు సింహాచలం, వైఫ్ ఆఫ్ ముద్దాడు సింహాచలం అండ్ డాటర్స్ ఆఫ్ ముద్దాడు సింహాచలం. నేను జాబ్ ఆర్డర్ చేసుకుంటున్నాను. రాజకీయంలో ఈ నాడు నేడు కార్యక్రమంలో మా స్కూలు ఎస్ఎఫ్సి చైర్మన్ చేశాను. వార్డు మెంబర్గా ఇంటి మెంబర్గా 10th క్లాస్ అయిపోయింది. ఇంటి జాయిన్ చేసి మూడో పాప హరిత 6th క్లాస్. చూడండి సార్. రెడీ ఇస్తున్నా. ఓకే సార్. ఏ బిజినెస్? నా పెద్ద పాప సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్న పాప ఎంబీఏ, బాబు ఇంజనీర్. నెక్స్ట్ గౌరవాన్ని ఫ్యామిలీతో బాబు పాడికి రాయండి. స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. దట్టిస్తున్నాను. మీడియా పుట్టి మండలం. మా ఫ్యామిలీ, మా పెద్ద బాబు వివేక్, చిన్నోడు వికాస్. వీళ్ళు కింగ్డమ్స్ గవర్నమెంట్ పాకపట్నంలో ఇద్దరు చదువుతున్నారు. ఈ 7th, వీళ్ళు యూకేజీ ఇప్పుడే జాయిన్ చేశారు. మాది యూకేనండి, స్వగ్రామం. ఇక్కడే చదువుకున్నాను. మరి ఒకసారి గురువులందరికీ పాదాభివందనాలు సార్. మా మాట నుంచి ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని మీ ద్వారా జయప్రదం అయింది కాబట్టి మీకు ధన్యవాదాలు. మరి పేరు పేరు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీతో వస్తుంది. అందరూ థ్యాంక్స్. మరి వెంటనే పంచ్. నా పేరు కామేశ్వరి. నాకు హిరమండలం ఇచ్చారు. మా యాంకర్ వచ్చి మా పెద్ద బాబు బీటెక్ జాబ్ చేస్తున్నాడు, చిన్నోడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. జయలక్ష్మి ఓకే ఫ్రెండ్స్, నా పేరు పై శంకర్రావు. నేను హాస్టల్లో చదువుకున్నా ఎంతవరకు ఇక్కడే. తర్వాత నేను బీకామ్ చదివి హైదరాబాద్. నాకు ఒకటి పెళ్ళి అయింది. నాకు 2 అమ్మాయిలు. ఓకే, పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెకండ్ అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను యాక్చువల్లీ ఇంతకుముందు మన ఫ్రెండ్స్
గెట్ టుగెదర్ కోసం 19th మనం డేట్ చూస్తాను. అప్పుడు వచ్చి ఒక ప్లానింగ్ ప్రకారం 11 days ఉన్నాను. ముందు ఏమైనా వచ్చి సాయం చేద్దాం అనుకున్నాం, కాలేదు. ఈ ఒక్కరోజు నేను ఒక్కడే వచ్చాను. ఈ ఒక్కరోజు దిగి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. ఈ శుభ సందర్భంలో ప్రత్యేకంగా నేను ఏమనుకుంటున్నాను, ఎంత దూరం నుంచి వచ్చామని కాదు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఎప్పుడు చూడగలమో లేదో జీవితంలో ఎక్కడ ఎవరు కనిపించినా సరే మన పక్కన పోయినా సరే ఎవరిని కూడా మనం కోచుకోలేము. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి చూసామంటే నెక్స్ట్ టైం కనీసం మన గ్రూప్లో ఉన్న నెంబర్ని బట్టి ఫోన్ చేయొచ్చు, లేదంటే కలిసేటప్పుడు మాట్లాడుకునే ఈ ఆత్మీయ కలిక ద్వారా అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా సపోర్ట్ ఉంది కాబట్టి చాలా ఓకే ఓకే థ్యాంక్ యూ అతనికి ఎక్కడ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఏంటి ఎవరు పిలిచేది? నా పేరు ఎంబీ శ్రీనివాస్. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటున్నాను, డైరెక్ట్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి 10th చదువుతుంది, రెండో పాప 5th క్లాస్. థ్యాంక్ యూ. మీ మొదటి జ్ఞాపకాలు ఎమ్మెల్యే శ్రీను. నాకు ఇక్కడ పాల్గొంటాయి కొండాపురం నాకు ఇద్దరు పిల్లలు. బాబు బీటెక్ అయిపోయింది, చెన్నైలో జాబ్ చేస్తుంది. పాప బీటెక్ చేస్తుంది. పేర్లు కొద్ది కొద్ది గుర్తున్నాయి నాకు, మరేం అనుకోకండి. ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు ముందు వచ్చేయండి. ఏ నా పేరు జ్ఞానేశ్వరి. మా ఆయన హాస్టల్ రాజేది. నాకు ఇద్దరు పాపలు. ఒక పాప బీటెక్, ఒక మిషన్ చదువుతుంది. మాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లని. పెద్ద బాబు బీటెక్ చదివించి టీసీఎస్లో ప్లేస్మెంట్ వచ్చింది, రేపు జాయిన్ అవుతుంటాను. చిన్న బాబు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్ చదువుతుంది బీఎస్సీ నర్సింగ్. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను, సంతబొమ్మడి మండలం ప్రజెంట్. గురువులందరికీ నా పాదాభి నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు. మనం 30 సంవత్సరాల కిందట 10th క్లాస్ ఇక్కడ చదివాము. 30 సంవత్సరాలు అయిపోయినా సరే మనందరికీ ఇక్కడ పరిచయం చేసిన ఈ పాత్రాన్ని నిర్ణయించి ఈ మేనేజ్మెంట్ చేసి ఇంత చక్కగా జయప్రదం చేసే వాళ్ళకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. పూర్తి దగ్గర 4 కిలోమీటర్లు మాది పెద్దలంగా గ్రామం. మేము ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయాము. నాదొక పాన్ షాపు. నాకు 2 పిల్లలు, ఒక భార్య. మా ఆవిడ పేరు అనుష అండి, పెద్ద బాబు పేరు కులదీపు, చిన్న పాప పేరు పూర్వీ అండి. బాబు 7th క్లాస్కి వచ్చాడు ఈ సంవత్సరం, పాప 5th క్లాస్కి వచ్చింది. నాకు ఈ మాట్లాడడానికి ఇచ్చే అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సుజాత్ కుమార్ చౌదరి, శ్రీను సుజాత్ కుమార్ చౌదరి పిల్లలతో పాటు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ఇప్పుడు 2nd ఇయర్, చిన్న అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. మా వారు అకౌంట్స్ మేనేజర్ చేస్తున్నారు. ఏ శ్రీను నా పేరు ఏవి శ్రీనివాసరావు. వస్తాను వచ్చినప్పుడు చెప్తాను పేరు. నేను టీచర్గా పనిచేస్తున్నాను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. మా మిస్సెస్ స్వాతి హౌస్ వైఫే. మా చిన్నబ్బాయి 10th క్లాస్ రాజధాని చైతన్య కాలేజీలో చదువుతున్నాడు, చైతన్య స్కూల్లో చదువుతున్నాడు. పెద్దవాడు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నాడు. దాడు మా తోగిడు తమ్ముడు కొడుకుడు పాల్గొనలోనే 3rd క్లాస్ సురేష్ స్కూల్లో చదువుతున్నాడు. 6th క్లాస్ సురేష్ స్కూల్లోనే పాల్గొనలో జాయిన్. ఇది బాబాయ్. హలో, ఈ పార్టీకి శ్రీవాణి
మాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి